హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. మనందరికీ తెలిసిన విషయమే. మార్చ్ 12, 2025 రోజు ఒక జీవో వచ్చింది, జీవో నంబర్ 68. దాని ప్రకారం త్రిబుల్ దాకా ఎక్కడి నుంచి రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో అక్కడి వరకు పూర్తిగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు జీవో జారీ చేశారు మార్చి 12వ తేదీన. అంటే ఆల్మోస్ట్ మనకు ఇంకొక నెల అయితే అది 6 నెలలు అవుతుంది. ఎప్పుడైతే జీవో 68 జారీ చేశారో, కొత్త ఏరియాస్ను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చారో దాని పేరును కూడా మార్చారు. కాకపోతే ఇంకా వాడుకలోకి రాలేదు. ఆ జీవోలో ప్రస్తావించిన దాని ప్రకారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ అని ఉంటుంది యాక్చువల్గా. కానీ ఇప్పటికీ మనకు గత 10-12 ఏళ్లుగా నోట్లో నానుతుంది కాబట్టి హెచ్ఎండిఏ అనే అంటున్నాం. చాలా మంది కూడా ఏదన్నా ప్లాట్ గురించి దాని గురించి చెప్తే హెచ్ఎండిఏలో ఉందా అని అడుగుతుంటారు. సో అది జనరల్గా అంటే హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ లిమిట్స్లో ఉంటుంది అని ఒక అభిప్రాయం. అయితే ఇప్పుడు త్రిబుల్ దాకా హెచ్ఎండిఏ విస్తరిస్తున్న నేపథ్యంలో నేను కూడా ఈ వీడియోలో హెచ్ఎండిఏనే ప్రస్తావిస్తాను. ఎందుకంటే జనబాహుల్యంలోకి ఎక్కువగా చొచ్చుకుపోయిన పేరు కాబట్టి ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశం. నిజానికి హెచ్ఎండిఏ అనేది ఇప్పుడు లేదు, స్క్రాప్ చేసి హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్గా మార్చారు. జీవోలో ప్రస్తావించింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ అనే ప్రస్తావించారు. కానీ కొన్ని పేపర్లు ఏరియా అంటున్నాయి, మెట్రోపాలిటన్ ఏరియా అంటున్నాయి, హెచ్ఎంఏ అంటున్నాయి. చాలా పేపర్లు తర్వాత చాలా మీడియా కూడా హెచ్ఎండిఏగానే పరిగణిస్తున్నాయి. సామాన్య జనం కూడా హెచ్ఎండిఏగానే అంటుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా హెచ్ఎండిఏనే అంటున్నాయి. కాబట్టి నేను ఈ వీడియోలో హెచ్ఎండిఏనే అంటాను, ఈజీగా అర్థమవుతుందని. సో హెచ్ఎండిఏ పరిధిని త్రిబుల్ దాకా ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు దాని వైశాల్యం గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు హెచ్ఎండిఏ 2013 దాని ప్రకారం చూస్తే, 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం చూస్తే 7,200 చిల్లర చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది. బట్ ఈ కొత్త ఏరియాస్ను కూడా కలిపిన తర్వాత దాదాపు 11,000 చదరపు కిలోమీటర్లు అవుతుంది మొత్తం ఓవరాల్గా హెచ్ఎండిఏ పరిధి. ఇంత భారీ స్థాయిలో ఉన్నప్పుడు దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ కూడా సమూలంగా మారాలి, సమూలంగా ఒక కొత్త మాస్టర్ ప్లాన్ రెడీ అవ్వాలి. ఆ ప్రాసెస్ ఆల్రెడీ నడుస్తుంది. కన్సల్టెన్సీ దానికి సంబంధించిన వర్క్ చేస్తుంది. కానీ ఈ లేటెస్ట్ అప్డేట్ ఇంకొద్దిగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు హెచ్ఎండిఏ 2050 మాస్టర్ ప్లాన్. అంటే వచ్చే 25 సంవత్సరాలకు సరిపడా హైదరాబాద్ పాపులేషన్ ఎలా పెరుగుతుందో, ఎక్కడెక్కడ నివాసయోగ్యమైన స్థలాలు ఉండాలో, R1, R2 జోన్లు ఉండాలి, ఎక్కడ ఎకనామిక్ గ్రోత్ కోసం గ్రోత్ కారిడార్స్ ఉండాలి, ఎక్కడ ఈ సహజ సిద్ధంగా ఏర్పడిన కాల్వలు, చెరువులు, కుంటలని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ రకమైన ఒక కాంప్రహెన్సివ్ సమగ్రమైన ప్రణాళిక రచించడానికి కార్యాచరణ మొదలయ్యింది. యాక్చువల్గా ఇంకొక 6 నెలల్లో అది క్లోజ్ అవుతుంది, అది ఫైనల్ అవుతుంది నేను అనుకుంటున్నాను. బట్ ఇట్ మే టేక్ లాంగర్ టైం. ఎందుకంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీని కూడా దాంట్లో అడాప్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇన్ఫర్మేషన్తోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్కి సంబంధించి అత్యంత కీలకమైన అప్డేట్కి సంబంధించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక కంటెంట్ స్టార్ట్ చేసే ముందు నేను పదే చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీ ఫస్ట్ కోర్ ఏరియా ఏదైతే ఉందో, ఫస్ట్ ఫేస్లో వస్తున్న ఏరియా ఏదైతే ఉందో, ఆ ఏరియాను గుర్తించి ఆ ఏరియాకు దగ్గరగా మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా స్వల్పకాలంలో లాభపడతారు. కానీ కొన్ని సంస్థలు కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మి మొత్తం 56 గ్రామాల్లో ఎక్కడ పెట్టినా సరే పర్వాలేదు అని అనుకొని మాత్రం దయచేసి మిస్టేక్ చేయొద్దు. మీ కష్టపడి సంపాదించిన సొమ్మును త్వరితగతిన అభివృద్ధి చేసుకోవడానికి అత్యంత సానుకూలమైన అవకాశాలున్న ప్రాంతాన్ని గుర్తించి అకార్డింగ్ టు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ ల్యాండ్ యూసేజ్ ప్లాన్ చూసి, ఒరిజినల్ దాన్ని చూసి దాని ప్రకారం నియరెస్ట్ ప్లేసెస్ని గుర్తించి ఇన్వెస్ట్ చేయండి. ఒరిజినల్గా ఫస్ట్ ఫేజ్లో వస్తున్న ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీకి దగ్గరలో చాలా తక్కువ వెంచర్లు ఉన్నాయి. అది ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయండి, లాభపడతారు. సో కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేస్తే నేను మాస్టర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నియరెస్ట్ ప్లేస్లో ఉన్న వెంచర్లను కూడా పరిచయం చేస్తాను. మీకు నచ్చితే అక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా వచ్చే 4-5 సంవత్సరాల్లో మీకు మంచి అప్రిషియేషన్ కన్ఫర్మ్గా వస్తుంది. రైట్, ఇక కంటెంట్లోకి వస్తే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050కి సంబంధించి ప్రిపేర్ అవుతుంది. దేన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారంటే 2 ప్రధానమైన అంశాలు. ఒకటి, హైదరాబాద్ పాపులేషన్ ఏ మేరకు పెరగబోతోంది వచ్చే 25 సంవత్సరాల్లో. 2040 కల్లా, అంటే మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ అవుతుంది 2050కి.
25 సంవత్సరాలకు సరిపడా మాస్టర్ ప్లాన్ అది. కానీ 2040 కల్లానే హైదరాబాద్ పాపులేషన్ 2.5 కోట్లు దాటుతుందని ఒక అంచనా. అంటే ఈ లెక్కన 2050 కల్లా ఏ మేరకు వెళ్తుంది? దాదాపు 3 కోట్లు దాటుతుంది హైదరాబాద్ పాపులేషన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియాలో ఒకప్పుడు హైదరాబాద్ని 5th or 6th బిగ్గెస్ట్ లార్జెస్ట్ సిటీగా పరిగణించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఢిల్లీ తర్వాత హైదరాబాద్ పేరు ప్రస్ఫుటంగా వినిపిస్తుంది. 2-3 రోజుల పేపర్లు చూడండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ రికార్డు స్థాయిలో ప్రయాణికులు మోసుకెళ్తుంది. ఆఫ్టర్ ఢిల్లీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆ లెవెల్లో ఉంది. అంటే ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు వీటన్నింటిని పక్కన పెట్టి మనం హైదరాబాద్ ఎదుగుతుంది. హైదరాబాద్ పొటెన్షియల్ అలా ఉంది. సో అలా ఉన్న సందర్భంలో 2050 కల్లా 3 కోట్ల జనాభా హైదరాబాద్లో ఉంటే ఏ మేరకు పెరుగుతుంది, ఏ మేరకు ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అప్ టు త్రిబుల్-ఆర్ ఇప్పుడు కొనిపెట్టుకోవడం ఖచ్చితంగా మీ వచ్చే తరాలకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. దట్టు వచ్చే 10-15 సంవత్సరాల గ్రోత్ మొత్తం సౌత్ హైదరాబాద్, దట్టు ఆగ్నేయం హైదరాబాద్లో ఉంటుంది. కాబట్టి అటువైపు ఇప్పుడు ల్యాండ్ తీసుకోవడం అనేది డెఫినెట్గా ఒక తెలివైన నిర్ణయం అవుతుంది. నెగటివ్ పీపుల్ నెగటివ్గా ఆలోచిస్తూ ఉండొచ్చు, బట్ బీ పాజిటివ్ థింకింగ్ చేస్తే వచ్చే 45,000 ఎకరాలలో వచ్చే 15 సంవత్సరాలలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు ఆగ్నేయం దిశగా, సౌత్ ఈస్ట్ దిశగా ఎక్స్పాండ్ కాబోతోంది. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక అప్డేట్ చెప్తాను ఫ్యూచర్ సిటీకి సంబంధించి. ఈ వీడియో చెప్తే ఆల్రెడీ మొన్న వీడియోనే 19 నిమిషాలు అయిందని చెప్పి లెంతీ అయిందన్నారు. సో నేను అంత లెంతీగా వెళ్ళాను. సో ఈ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్కు సంబంధించి సాంకేతికపరమైన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ మనకు తెలిసిన ఐఐటి ఉంది కదా, హైదరాబాద్ ఐఐటిని దాంతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది హెచ్ఎండిఏ. 6R వరకు 2D మ్యాపింగ్ చేయడానికి ఐఐటి హైదరాబాద్తో హెచ్ఎండిఏ ఒప్పందం. మాస్టర్ ప్లాన్ అధ్యయనం కోసం కన్సల్టెన్సీ ఎంపిక, త్వరలో ఆర్ఎఫ్పీలకు బిడ్డింగ్ అని చెప్పి దీనికి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. ఈ మాస్టర్ ప్లాన్ లో 3 అంశాలను కీలకంగా దృష్టిలో పెట్టుకుంటున్నారు. సారీ, ఇందాక నేను ఒక అంశం చెప్పి ఇంకొకటి మిస్ అయ్యాను. రెండో అంశం ఏంటంటే, ఒకటి పాపులేషన్, రెండవది 2047 కల్లా అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి కాబోతున్న తరుణానికల్లా జాతీయ స్థాయిలో భారత్ను, ఇండియాను, హిందుస్థాన్ని ఒక ఆర్థికపరమైన బలోపేతమైన శక్తిగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం సదరన్ రాష్ట్రాలకు సంబంధించి 3 రాష్ట్రాల మధ్య గణనీయమైన పోటీ ఉంది. తమిళనాడు, కర్ణాటక, అటు తెలంగాణ. ఈ 3 కూడా 3 ట్రిలియన్ వాల్యూ అయ్యే ఒక ఆర్థిక వ్యవస్థగా చేయాలని ప్రభుత్వాలు సంకల్పించినాయి. దాని ప్రకారం 3 ట్రిలియన్ ఈ నెక్కన అంటే ఆర్థికపరమైన అంశాలను రీచ్ అవ్వడానికి, ఆర్థికంగా బలోపేతం కావడానికి గ్రోత్ కారిడార్ల విషయంలో ఆలోచిస్తూ, రెండవ వైపు అకామిడేట్ చేయడానికి, పాపులేషన్ అకామిడేట్ చేయడానికి ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే, యాక్చువల్గా ఈ హెచ్ఎండిఏలో 3 అంశాలు చాలా కీలకం. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఒకటి, పెరుగుతున్న జనాభాగా అనుగుణంగా శాటిలైట్ టౌన్షిప్స్ ఇవన్నీ ఎక్స్పాండ్ అవుతాయి. మొత్తం అప్ టు 6R వరకు, ORR నుంచి 6R వరకు. ఈ నేపథ్యంలో కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కావాలి. అంటే రహదారులు, వాటికి సంబంధించిన రవాణా వ్యవస్థ పక్కాగా ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు, కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్. రెండవ అంశం ఏంటంటే, ఎక్కడెక్కడ ఎకానమిక్ గ్రోత్ కారిడార్స్ ఏర్పాటు చేయాలి, అంటే ఫైనాన్షియల్ పరంగా, ఎకానమిక్ పరంగా గ్రోత్ అవ్వడానికి. మూడవ అంశం, సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులు, కుంటలు, బ్లూ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, నోటిఫైడ్ వాటర్ బాడీస్, వాటిని ప్రొటెక్ట్ చేయాలి. ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని గ్రీన్ అండ్ బ్లూ, మళ్ళీ ఇక్కడ గ్రీన్ అంటే ఏంటంటే కన్జర్వేటివ్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియాస్ను కూడా ప్రొటెక్ట్ చేయాలి. అదర్వైజ్ హైదరాబాద్ పాపులేషన్ విపరీతంగా పెరిగి ఒక విస్ఫోటం చెందితే పీల్చడానికి ఆక్సిజన్ దొరకదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి మనం వెళ్తుంటే మధ్యలో ఒక 8-8 కిలోమీటర్లు నేను టచ్ చేద్దాం చాలా మందికి చెప్తుంటాను, ఆ లేమూరు ఆ ఏరియా, ఎందుకంటే అది కన్జర్వేటివ్ అండ్ ఫారెస్ట్ ఏరియా. కేసీఆర్ గవర్నమెంట్లోనే దాన్ని టచ్ చేయకుండా ఆ తర్వాత ఫ్యూచర్ సిటీని తీసుకున్నారు. సో ఈ ప్రభుత్వం కూడా ఆ కన్జర్వేటివ్ అండ్ ఫారెస్ట్ ఏరియాని టచ్ చేయకుండా ఆ తర్వాత ఫ్యూచర్ సిటీ కడుతుంది. ఆ మధ్యలో ఉంటే మీరు అనుకోవచ్చు ఇటు సిటీకి ఫ్యూచర్ సిటీకి మధ్యలో ఉంటామని, కానీ మధ్యలో ఆ ఫారెస్ట్ ఏరియా, కన్జర్వేటివ్ ఏరియా అలాగే ఉంటుంది. పెద్ద ప్రాజెక్టులు రానప్పుడు మీకు ప్రశాంతంగా ఒక జీవితం గడుపుదాం అనుకున్నప్పుడు మీకు అక్కడ ఇల్లు ఓకే, బట్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ అది కరెక్ట్ కాదు. రైట్, అది పక్కన పెడితే ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ రెడీ అవుతుంది. దీని హైలైట్స్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను.
మాస్టర్ ప్లాన్ 2050 పై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందజేసేందుకు త్వరలో కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఆర్ఎఫ్పి టెండర్ ప్రకటన విడుదల చేయనున్నారు. ఎంపికైన కన్సల్టెన్సీ అందజేసే నివేదిక ఆధారంగా మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్నారు. RRR వరకు సమగ్ర మాస్టర్ ప్లాన్ అమల్లోకి రావడానికి 1 year పట్టే అవకాశం ఉందని చెప్పి దీని వీళ్ళకి సంబంధించి దీంట్లో ఏం చేస్తున్నారంటే హెచ్ఎండిఏలో కొత్తగా విలీనమైన RRR వరకు అంటే సుమారు 11,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని 2D డిజిటల్ టెక్నాలజీతో మ్యాపింగ్ చేస్తారు. అక్కడ రియల్ టైం సమాచారం లభించదు. RRR వరకు ఉన్న అన్ని ప్రాంతాల పొడవు వెడల్పులను మ్యాపింగ్ చేసి ఆర్థిక అభివృద్ధి మండలాలను, నీటి వనరులను, అడవులను, ఇతర ప్రాంతాలను సమగ్రంగా మ్యాపింగ్ చేస్తారు. RRR వరకు రవాణా సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన రోడ్లు, బస్ ర్యాపిడింగ్ సిస్టమ్, మెట్రో, MMTS ప్రణాళికలు పొందుపరుస్తారు. పార్కులు, పచ్చదనం విస్తరణ కోసం ఈ ప్రణాళికలో పెద్దపీట వేస్తారు. దీంతో పాటు గచ్చిబౌలి ఇక్కడ చెప్తారు, ఇది IIITతో ఒక ఒప్పందం. హైదరాబాద్ IIIT క్యాంపస్ లో స్మార్ట్ లివింగ్ ల్యాబ్ ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఇన్స్టిట్యూట్ సమీపంలో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య, రద్దీని ఖచ్చితంగా అంచనా వేసి ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన సూచికలను ఏర్పాటు చేశారు. నీటి వనరులను రియల్ టైంలో పర్యవేక్షించేందుకు, వృధాను నివారించేందుకు కూడా ఈ టెక్నాలజీ దోహదం చేసింది. గచ్చిబౌలిలోని ఒక రెసిడెన్షియల్ కాలనీలో ఈ టెక్నాలజీ ద్వారా పైప్ లైన్ల లీకేజీలను గుర్తించి నీటి సరఫరాను సమగ్రంగా మెరుగుపరిచారు. అలాగే పార్కులు, పచ్చదనం పరిరక్షణలో 3D డిజిటల్ ట్విన్ మ్యాపింగ్ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఈ టెక్నాలజీనే ఔటర్ వరకు ఇప్పుడు విస్తరిస్తున్నారు. ఆ తర్వాత RRR వరకు దీన్ని ఎక్స్పాండ్ చేస్తారు. ముంబై, జైపూర్, వారణాసి, పూణే తదితర నగరాల్లో మాస్టర్ ప్లాన్ లో ఇది 3D టెక్నాలజీ ఆల్రెడీ వాడినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ రియల్ టైం టెక్నాలజీ 100% ఖచ్చితత్వాన్ని నుండి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియాలో కూడా 3D టెక్నాలజీ, ట్విన్ టెక్నాలజీని 3D డిజిటల్ ట్విన్ టెక్నాలజీని అమలు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఇది ఓవరాల్ గా 3D డిజిటల్ ట్విన్ టెక్నాలజీని వినియోగించి IIIT దాంతో ఈ లైడార్ ఏరియా సర్వే చేసి పర్టికులర్గా పర్ఫెక్ట్గా అవుటర్ 3D ట్విన్ బేస్ మ్యాప్లు రెడీ చేసి దీనికి సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు కన్సల్టెన్సీ దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో పర్ఫెక్ట్ సిటీస్కు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా హెచ్ఎండిఏ ఈ కొత్త టెక్నాలజీని IIT హైదరాబాద్ సహకారంతో డెవలప్ చేస్తోంది. 3D మ్యాపింగ్, 2D మ్యాపింగ్, వాటి ద్వారా రియల్ టైం చర్యలు తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనేది ప్రధానమైన హైలైట్ గా కనిపిస్తుంది. హెచ్ఎండిఏ 2050 మాస్టర్ ప్లాన్ కు సంబంధించి ఇది హైలైట్ అంశంగా చెప్పుకోవచ్చు. రైట్, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.